నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయింది కదా. అదిగో ఎయిర్ షర్టెడ్ వాళ్ళే చేసి చూడండి ఎలా నుంచున్నాడు. వాళ్ళు స్క్రిప్ట్ రాస్తారని చెప్పి చాలా రోజులు వెయిట్ చేసాం మేము. కాల్స్ చేస్తే కాల్స్ కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇంకా మాకే ఓపిక నశించిపోయి ఇంకా మేమే స్క్రిప్ట్ రాసుకుందాం అనుకోని ఆ టైం కూడా లేక వీడియో చూసుకుంటా వాయిస్ ఓవర్ ఇచ్చాము. ఇంకా ఒక్కొక్కడైతే బోరాన్ రెడీ అయ్యాడు. ఒక్కొక్కడు పాండిచేరి వైబ్స్ తెచ్చారనమాట. మా వాడైతే నాకున్న స్పెట్స్ తీసుకొని వాడు పెట్టుకున్నాడు. వీడియోలో కొద్దిగా అందంగా కనపడాలంట, అమ్మాయిలు చూస్తారు కదా. ఇప్పుడు వస్తా చూడొచ్చు మన చింటూ మోడల్కే మోడల్. ఇంకందరం రెడీ అయిపోయి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫ్రెంచ్ కాలనీ నుంచి వెళ్తున్నాం అనమాట. ఫ్రెంచ్ కాలనీలో చాలా బాగున్నాయి బిల్డింగ్స్. ఒక ఫారెన్ లో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట అందరికి. విమానం సినిమాలో అందరూ విమానాలు చూసినట్టు మేము ఇక్కడ కలర్ఫుల్ హౌసెస్ చూస్తున్నాం. చాలా బాగున్నాయి హౌసెస్ అయితే. ఒక్కొక్క ఫోటో చాలా ఎక్సలెంట్గా వచ్చింది. హౌసెస్ ముందు ఫొటోస్ దిగుతుంటే మాకు మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఒకసారి. మాటల్లోనే వచ్చేసింది చూడండి. పాండిచేరి బీచ్ చాలా బాగుంది. ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉందన్నమాట. కింద నీళ్లు, పైన ఆకాశం, ఎంతో బాగుంది కదా వ్యూ. ఎవరికైనా ఎక్కువ స్ట్రెస్గా ఉన్నా, ఎమోషన్గా ఉన్నా, ఎలా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఒక 5 minutes అలా కూర్చుంటే మనకి చాలా రిలీఫ్గా అనిపించింది. ఆకాశం నీళ్ళతో కన్నా అమ్మాయిలతో ఇంకా కలర్ఫుల్గా ఉంది బీచ్ అయితే. ఆంధ్ర బీచ్లో ఎవడైనా రీల్ తీస్తాడు. పాండిచేరి బీచ్లో తీయాలంటే ఒక రేంజ్ ఉండాలంటూ ఒక రీల్ అయితే తీసాం. అలా పడుంటుందని బీచ్ వ్యూని కంప్లీట్ చేసుకొని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే బయలుదేరాము అందరం. ది లార్జెస్ట్ సెకండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట ఇది. చాలా బాగుంది, చూపిస్తాను పదండి. మా సైకో సుందరం మా కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశాడు అనమాట. రారా బాబు లోపలికి వెళ్ళి బీచ్ చూద్దామంటే నేను రానురా, ఏం చూస్తారా బీచ్ అంటున్నాడు. అందరం కలిసి అయితే వాడి మైండ్ సెట్ని మార్చేసాం. ఇంకేదైతే తెందులే అని చెప్పేసి 12 గేట్లు తీసుకొని వాడిని బోట్లోకి అయితే తోసేసాం అనమాట అందరం కలిసి. మనం అందరం బోట్లో వెళ్తున్నప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే మనందరం నీళ్ళలో తేలటానికి లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. అందరూ పక్కా వేసుకోవాల్సిందే. రే బాబు, మీరు వేసుకున్న లైఫ్ జాకెట్సేరా? ఏదో నేవీలో పోస్ట్ వచ్చినట్టు ఒక్కొక్కడు కళ్ళజోళ్ళు పెట్టుకొని వాళ్ళ ఓవర్ యాక్షన్. వీడి మొహానికి మళ్ళీ లైఫ్ జాకెట్ ఒకటి, దాన్ని పెట్టుకోవటమే రావట్లేదు. మా కెమెరామ్యాన్కి అయితే కోపం వచ్చేసింది నా మీద. అందరికన్నా ఫస్ట్ అయితే మా గైడ్ ఎక్కాడు అనమాట. మా పెద్ద దిక్కు, పెద్ద తల. ఒక్కొక్కడికి బాగా ఎక్కువైంది గోవర్ధన అంటే ఇదే. మనోళ్ళు షిప్లోకి అడుగు పెడుతుంటారంట ఒక్కొక్కడికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలంట. అలా అయితే చాలా వెతకాలని చెప్పేసి మొత్తానికి అయితే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేసేసాం. మధ్యలో దాహానికి ఎవడు చచ్చిపోకుండా మన వాళ్ళు వాటర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రోస్. మన బోట్ అన్న అయితే వచ్చిరాని తెలుగులో అందరికైతే చెప్తున్నాడు అనమాట. అక్కడ ఆ ప్లేస్, ఇక్కడ ఈ ప్లేస్ అని చెప్పేసి, ఫిషింగ్ హార్బర్ ఉంది అక్కడ, అలా అని చెప్పేసి చెప్తున్నాడు. మొత్తానికైతే ఏదో అర్థమైనట్టు అయితే మాకు అర్థమైంది. ఆ మాత్రం తెలుగు మాట్లాడటం అంటే చాలా గ్రేట్. మనకు అసలు తమిళ రాదు. తమిళ్ మాట్లాడమంటే అందరు అన్నా సాపిడే ఎందా వెలకం అన్నట్టు ఏదో మాట్లాడేస్తారనమాట. వ్యూ పాయింట్ ఏమన్నా ఉందా మామ, ఇక్కడే ఉండిపోవాలనిపించింది, రావాలనిపించలేదు. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. అసలైన వ్యూ పాయింట్లోకి అయితే ఇప్పుడే ఎంటర్ అయిపోయాం అనమాట. అలా చెట్ల మధ్యలోకి అలా మధ్యలో పడవ వెళ్తూ ఉంటే ఏమన్నా ఫీల్ ఉందా, మామూలు లేదురా బాబు. మరి మన వాళ్ళకి ఇంత మంచి వ్యూ పాయింట్ కనిపించగానే ఆగుతారా? ఫొటోస్ దిగాల్సిందే కదా. అందుకని చెప్పేసి అన్నని అడిగి కొద్దిగా ముందుకెళ్ళి నుంచున్నాం. 1 by 1 వెళ్ళి నుంచోమన్నాడు. మళ్ళీ అందరూ వెళ్తే షిప్ మునిగిపోద్ది, అంతా అస్సాంకి వెళ్ళిపోతారు అన్నమాట. మొత్తం అయితే మాకు 3 వ్యూ పాయింట్స్ చూపిస్తా అన్నాడు. 3 places.
దాంట్లో మాకు ఫిషింగ్ హార్బర్ అయిపోయింది. ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వచ్చాము, అది కూడా ఆ వ్యూ అయిపోయింది. ఇంకోటి ఎప్పుడుదో పురాతన కాలంలో రాజుల కాలంలో కట్టిన బిల్డింగ్ ఉందన్నమాట. ఆ బిల్డింగ్ చూడటానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే లాస్ట్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా యథావిధిగా వెనక్కి వెళ్ళిపోతాం. ఇది మనిషికి వచ్చేసి 350 రూపాయలు తీసుకున్నాడు అనమాట. చాలా బాగుంది, వర్తే. కాకపోతే 350 అంటే 12 మంది కాబట్టి ఇంకా మేము ఆలోచిస్తున్నాం. మా ముందు ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళు 300 తీశాడు. మేమైతే మోసపోయాం. మీరైతే జాగ్రత్తగా వెళ్ళి 300కి అయితే అడగండి, పక్కా ఇస్తారు. త్రీ వ్యూ పాయింట్స్ అయితే ముగించుకొని కంబ్యాక్ అయితే అయిపోయాం అనమాట. అన్ని బ్యాచ్లు మాత్రం పోతున్నాయి, మీ బ్యాచ్ మాత్రం ఎక్కడికి పోవట్లా. ఏదో ఒక ప్లాన్ చేయన్నయ్య, ఎందుకు పుట్టినందుకు తిరగాలి కదా. తిరగండి, ఏదో చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కదా. హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మనం ఈ లైఫ్లో మెమొరీస్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. మా లైఫ్లో అయితే చాలా ఉన్నాయి, మరి మీ లైఫ్లో ఆలోచించుకోండి మీరే. రిటర్న్లో వెళ్తా మాకు ఇంకోటి చూపిస్తా అన్నాడు వ్యూ పాయింట్. మా మొహం చూస్తే జాలి వేసినట్టుంది వాడికి, నచ్చలేదని. ఇది 3వది, అందుకని 4వది ఇంకోటి చూపిస్తా అన్నాడు. అదే ఇది రివర్ వెళ్ళేసి సముద్రంలో కలుస్తుంది అనమాట. మొత్తం అక్కడ వరకు చివరి వరకు తీసుకెళ్తే అటు నుంచి అటే వెళ్ళిపోతామేమని చెప్పేసి కొద్దిగా అక్కడ దగ్గరలోంచి తిప్పాడు అనమాట. చాలా బాగుంది. ఈ రివర్స్ వేస్ట్ వాటర్ రివర్ మొత్తం వెళ్ళి సముద్రంలో అలా వెళ్తూ ఉన్నాయి. ఇంకేముంది, నాగపట్నానికి వెళ్తే స్టార్ట్ అయిపోయాం అనమాట. నెక్స్ట్ పార్ట్లో మీకు నాగపట్నం చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వచ్చా మన గేమ్ పోయి వచ్చా మన గేమ్ పోయి